హాయ్ అండి అందరికీ. ఇది జంతు ప్రపంచం పార్ట్ 2 వీడియో. దీని ద్వారా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. డోంట్ మిస్ అండి. నెక్స్ట్ ఇది 3rd క్లాస్, 4th, 5th, 7th, 9th, 10th ఈ 6 క్లాసెస్లో ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా ఇట్లా మీకు ఈ వీడియోలో షార్ట్కట్గా అందించడం జరుగుతుంది. మీకు ప్రతిదీ వివరించి చెప్పుకొని వెళ్తే మీకు లేట్ అవుతుందని చెప్పేసి నేను ఇలా ఇస్తున్నాను. నెక్స్ట్ టైం నుంచి ఆన్సర్స్ అనేది కొంచెం గ్యాప్ ఇస్తూ ఇస్తాను, మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పెంపుడు జంతువులు వాటి ఉపయోగం అని చెప్పేసి మనకి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. మనకి ఇవన్నీ కూడా తెలిసిందే. కుక్కలు ఇంటికి కాపలా ఉంటాయి, గుర్రం గాడిద బరువులు మోస్తాయి, ఎద్దులు దున్నలు వ్యవసాయం పనులు, మేకలు పాలు మాంసం తెలిసిందేనండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వన్యమృగాలు కానివి ఏవి అన్నారు. వన్యమృగాలు అంటే మనకి అడవుల్లో ఉండకుండా ఉన్నవి. ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. చూడండి, అందులో ఏ ఒక్క ఆప్షన్లో వన్యమృగం ఉన్నా సరే అది మనకు అవ్వదు కాబట్టి 3rd ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. దున్నలు, ఎద్దులు, గుర్రము ప్లస్ గాడిద అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. పాము, తొండ అంటే వాటి యొక్క గమన రకం, అంటే ఎలా నడుస్తాయి, ఎలా వెళ్తాయి అని. పాము, తొండ ఏం చేస్తాయంటే పాకుతాయి. కప్ప దుముకుతుందండి, గెంతడం అయితే కాదు, కప్ప దుమకడం. నెక్స్ట్ చేప అనేది ఈదడం, కోడి, కుక్క అనేది నడవడం. మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో కూడా అలాగే ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అనేది ఇలా. నెక్స్ట్ వన్, తేమగా ఉండే చర్మము, వేళ్ల మధ్య చర్మము, బలమైన వెనుక కాళ్ళు కలిగి ఉండే జీవుల్ని ఏమంటారు. చూడండి, మనకి ఉభయచరాలని ఇచ్చారు కదండి, అంటే నీటిలోను మరియు నేలపైన ఉండేటటువంటి జంతువులని జీవులు. అవి ఏమంటారంటే ఉభయచరాలు అంటారు. ఇవి తేమగా ఉండే చర్మము మరియు వేళ్ల మధ్య చర్మం కలిగి ఉంటాయి, బలమైన వెనుక కాళ్ళు కూడా కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, చేపలు నీటిలో నివసించడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏమిటి. చేపలు నీటిలో నివసించడానికి ఉపయోగపడే నిర్మాణాలు ఏంటంటే, మనకి నీటిలో నివసించే జీవుల యొక్క ఆకారం ఏంటంటే పడవ ఆకారం. అలాగే చేపల గురించి చూసుకుంటే అవి పడవ ఆకారం మరియు వాజాలు, మొప్పలు, తోక. వాజాలు, మొప్పలు, తోక కలిగి ఉంటాయి. ఇవి వాటి యొక్క చేపల యొక్క శరీరాన్ని కదిలించడానికి మరియు శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జంతువుల యొక్క నివాసం ఇచ్చారు. అక్కడ సింహము ఏ అని, ఎలుక బి అని, పాము సి అని, పక్షులు డి అని ఇచ్చారు. అయితే ఏబిసిడీల దగ్గర ఏంటి ఫిల్ చేయాలి. సింహము ఎక్కడ ఉంటుంది, గృహ. ఎలుక కలుగు, పాము కలుగు, పక్షులు గూడు. ఇలా మనం ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, మొక్కలు పగటిపూటను డ్యాష్ను పీల్చుకొని డ్యాష్ను విడుదల చేస్తాయి. మొక్కలు పగటిపూట దేన్ని పీల్చుకొని దేన్ని విడుదల చేస్తాయండి, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉభయాహారులు ఏంటి. ఉభయాహారులు అంటే మాంసాహారి ప్లస్ శాకాహారి, శాకాహారి ప్లస్ మాంసాహారి, ఈ రెండింటిని కలిపి తినేవాటిని ఏమంటారంటే ఉభయహారులు అంటారు. ఉభయాహారులకు ఉదాహరణ ఏంటంటే ఎలుగుబంటి, కాకి, కోతి, కుక్క. కాకి, కోతి, కుక్క. నెక్స్ట్ వన్, అక్కడ మనకి ఇది కూడా కోడి కూడా అవుతుందండి ఉభయహారి కిందన. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సహజ పారిశుద్ధ్య కార్మికులకు చెందనది ఏంటి. మనకి తెలిసిందే సహజ పారిశుద్ధ్య కార్మికులు ఏంటంటే అనేది ఏంటండి, మనకి కుక్కలు నక్కలు, తర్వాత రాబందు, నెక్స్ట్ గ్రద్ద, కాకి. మనకవి సహజ పారిశుద్ధ్య కార్మికులు అని తెలిసిందే. సహజ పారిశుద్ధ్య కార్మికులు కుక్కలు, నక్కలు, కాకి, గ్రద్ద, రాబందు. అది కానిది ఏది అంటే ఇక్కడ దేశీయ కోడి అనేది కాదు. నెక్స్ట్ వన్, జతపరచండి అని ఇచ్చారు. ఈ జతపరచండి దగ్గర చూడండి, ఒక జంతువుల యొక్క అరుపులు కూడా పక్కన ఇవ్వడం జరిగింది. జంతువులు పంది, గొల్లబామ, కోయిల, పులి ఇచ్చారు. ఇక్కడ శబ్దాలు ఇచ్చారు, అరుపులు ఇచ్చారు. పంది ఏంటంటే గుర్రు గుర్రు అంటుంది, ఆల్రెడీ మీకు వీడియో 1లో ఇవ్వడం జరిగింది. గొల్లబామ అనేది కీచు శబ్దం అండి, కీచు ధ్వని గొల్లబామ. కోయిల కూహు కూహు, పులి గాండ్రింపు. సకిలించడం అనే ఆప్షన్ ఇచ్చారా, అది గాడిద, గుర్రము సెకిలిస్తుంది అన్నమాట.
ఇలా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ వన్, చెవులు బయటికి కనిపించవన్నమాట. కనిపించని జంతువులు ఏవి? చెవులు బయటికి కనిపించని జంతువులు ఏవి అంటే పిచ్చుక, కప్ప, చేప, పాము. అదేవిధంగా కాకి, కోడి, రామచిలక, పిచ్చుక ఇవన్నీ కూడా మనకి చెవులు బయటికి కనిపించవన్నమాట. చెవులు బయటికి కనిపించని జీవుల్ని అండోత్పాదకాలని చెప్పేసి అనుకున్నారు కదండి, అలా అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది ఏది? సరికానిది ఏది అంటే పక్షి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. చెవులు ఉండవు కాబట్టి రంధ్రాలు ఉంటాయి. చర్మం రంగు, వెంట్రుకలు, చారలను బట్టి అది ఏ జంతువో గుర్తించవచ్చు. అవును, సరి అయినది. సో అన్ని జంతువుల చర్మాలను చెప్పుల తయారీలో ఉపయోగిస్తారు. అన్ని జంతువులు అయితే ఉపయోగించరు, కొన్ని జంతువుల చర్మాలను మాత్రం ఉపయోగిస్తాము. డాల్ఫిన్లు పిల్లలను కానీ పాలిచ్చి పెంచుతాయంట. డాల్ఫిన్లు పిల్లల్ని కానీ పాలిచ్చి పెంచుతాయంట. సో డాల్ఫిన్లు అయితే పిల్లల్ని కనవండి, అవి అండోత్పాదకాలు. ఇక్కడ సారీ అండి, చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో సరికానిది ఏది? సరికానిది అని అడిగారు. పక్షి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. ఆప్షన్ 1 చూస్తే సన్నని రంధ్రాలు అయితే ఉంటాయి, ఎందుకంటే చెవులు ఉండవు కాబట్టి. ఆప్షన్ 2, చర్మం రంగు, వెంట్రుకలు, చారలను బట్టి అది ఏ జంతువో గుర్తించవచ్చు. ఎస్ఆర్ నో, గుర్తించవచ్చు కదా. సో సరి అయినది. అన్ని జంతువుల చర్మాలను చెప్పుల తయారీలో ఉపయోగిస్తారు. అన్ని జంతువుల చర్మాలను అయితే చెప్పుల తయారీకి ఉపయోగించము. సో అది సరికాదు. డాల్ఫిన్లు పిల్లల్ని కానీ పాలిచ్చి పెంచుతాయి. సో ఇది కూడా సరి అయినది. సో మనకు సరికానిది ఏదని అడిగారు కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అండోత్పాదక జీవుల యొక్క లక్షణం కానిది ఏది? అండోత్పాదక జీవుల యొక్క లక్షణం కానిది ఏది అంటే చూడండి, వీటికి చర్మంపై వెంట్రుకలు అయితే ఉండవు. వీటికి చెవులు బయటికి కనిపిస్తాయి, బయటికి కనిపించవు. సో రాంగ్ ఆన్సర్, బి రాంగ్ ఆన్సర్. సి చూస్తే ఇవి మొదటి గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత పాలిస్తాయి అన్నారు. గుడ్లు పెట్టినవి పాలిస్తాయా? గుడ్లు పెట్టి పాలు ఇవ్వదు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్. డి చూస్తే వీటిలో పొదిగే కాలాన్ని చూడవచ్చు. రైట్ ఆన్సర్. సో ఇక్కడ లక్షణం కానివి ఏవి అంటే బీసీ, ఈ రెండు కూడా లక్షణాలు అయితే కావు. నెక్స్ట్ వన్, నాకు పదునైన కొరికే దంతాలుంటాయి, బలమైన నమిలే దంతాలు కూడా ఉంటాయి అని నేనెవరిని అని ఇక్కడ మనకి ఇచ్చారు. చూడండి, పదునైన కొరికే దంతాలు మరియు బలమైన నమిలే దంతాలు దేనికి ఉంటాయంటే ఆవుకి ఉంటాయండి. ఆవుకి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు అని ఇచ్చారు. ఉభయహారులకి అయితే అన్ని రకాల దంతాలు ఉంటాయి, చీల్చే దంతాలు కూడా ఉంటాయి అన్నమాట. చీల్చే దంతాలు కూడా ఉంటాయి. ఓకేనండి. ఇక్కడ చీల్చే దంతాలు అయితే ఇక్కడ లేవు కాబట్టి ఇది ఆవు అనేది శాకాహారి కాబట్టి కొరికే దంతాలు, నమిలే దంతాలు శాకాహారులకే ఉంటాయి. నెక్స్ట్, మాంసాహార పక్షులు ఏవి? మాంసాహార పక్షులు ఏవి అంటే ఇక్కడ గ్రద్ద, రాబందు అనేవి మాత్రం ప్యూర్గా మాంసాహార పక్షి. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో చిలుక ఉంది, చిలుక శాకాహారి. సెకండ్ ఆప్షన్లో గుడ్లగోబ శాకాహారి. థర్డ్ ఆప్షన్లో కాకి, అంటే శాకాహారి అని కాదు, ఉభయహారి అనమాట. కాకి ఉభయహారి. సో ప్యూర్గా మాంసాహార పక్షులు ఏమంటే గ్రద్ద మరియు రాబందు అనమాట. నెక్స్ట్ వన్, జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టి ఆ జంతువుల యొక్క ఈ భాగాలను నిర్మించబడతాయి. జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువుల యొక్క నోరు మరియు చలనాంగాలు అనేవి నిర్మించబడి ఉంటాయి. అంటే నోటిలో దంతాలు, నోటి భాగము అంటే ముక్కులా ఉండాలా లేకపోతే నోరులా ఉండాలని. ప్లస్ చలనాంగాలు అంటే వాటి కాళ్ళు రకము, వాటి చేతుల రకము. కాళ్ళు ఎలా ఉండాలి, చేతులు ఎలా ఉండాలి. చూడండి, పులికైతే గోర్లు ఉంటాయి, పంజా ఉంటుంది. సింహానికి కూడా గోర్లు ఉంటాయి, పంజా ఉంటుంది. కుక్క అయితే ఏం చేస్తుంది, తన కాళ్ళతో ఒక ఆహారాన్ని పట్టి ఉంచి తింటుంది, కానీ గోళ్ళతో చీరదు. అదే సింహం అయితే గోళ్ళతో చీరి తింటుందంట. మనకు టెక్స్ట్ బుక్లో ఇలాగే ఇచ్చారనమాట. సో వాటి యొక్క చలనాంగాలు అనేవి వాటి తినే ఆహారాన్ని బట్టి నిర్మించబడ్డాయి. కొరికే దంతాలు, నమిలే దంతాలు, చీల్చే దంతాలు కలవి ఏవి? 3 ఉండేవి ఉభయహారులు అండి. ఉభయహారులు ఏంటంటే ఇటు మాంసము తినాలి, అటు శాకాహారము తినాలి కాబట్టి వాటికి 3 రకాల దంతాలు అనేవి కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, పక్షుల యొక్క ఈ భాగాలు అవి తీసుకునే ఆహారంపై ఆధారపడతాయి. పక్షుల యొక్క ఏ భాగాలండి?
పాదము మరియు కాలి గోళ్ళ యొక్క ఆకారం. పాదము మరియు కాలి గోళ్ళ యొక్క ఆకారం అనేది అవి తీసుకునేటటువంటి ఆహారంపై ఆధారపడి ఉంటాయి. క్రింది వానిలో సరికానిది ఏది? ఏది సరికాదు అంటే చూడండి, సాధారణంగా ఆడపక్షి గూడు కొడుతుంది అంటున్నారు, కానీ గూడు కట్టేది మగపక్షి. మీకు ఆల్రెడీ పార్ట్ 1లో ఇవ్వడం జరిగింది. గూడు కట్టేది మగపక్షి. పక్షులు గుడ్లు పెట్టే సమయానికి ముందుగా గూళ్ళను కట్టుకుంటాయంట. పక్షులు గుడ్లు పెట్టే సమయానికి ముందుగా గూళ్ళు కట్టుకుంటాయి. రైట్ ఆన్సర్. గ్రద్ద రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్లపైన గూడు కొడుతుంది. చూడండి, ఇది కూడా బిట్టే. మనం ఇలాంటి వాక్యాల నుంచి బిట్లు అనేవి మనం గెయిన్ చేయగలగాలి. గ్రద్ద మాత్రం రాతి శిఖరాలపైన మరియు ఎత్తైన చెట్లపైన గుడ్లు పడుతుంది. అలాగే గిజిగాడ తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లు వీటన్నిటితో కలిపి అల్లుకుంటుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ది అయితే ఆడపక్షి కాదు, మగపక్షి గూడు కొడుతుంది కాబట్టి అది సరికాదు. మిగతా 3 కూడా సరి అయినవి. నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని చూసుకున్నట్లయితే జంతువు, వాటి యొక్క నివాసాలు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కాకి ఏంటంటే చిన్న కొమ్మలు, ఎండుటాకులతో గూడు కొట్టుకుంటుంది. చిన్న కొమ్మలు, ఎండుటాకులు. కాకి అనగానే మీకు చిన్న కొమ్మలు, ఎండుటాకులు గుర్తుకు రావాలి. టైలర్ ఏం చేస్తారు? కుడతారు. అలాగే ఇది కూడా 3 ఆకులను తీసుకొని కలిపి కొట్టి వాటితో ఇల్లు కట్టుకుంటుంది. దీన్నే టైలర్ బర్డ్, వీవర్ బర్డ్ అని కూడా అన్నారనమాట. నేతగాని పక్షి. బర్డ్ అంటే నేతగాని పక్షి, వీవర్ బర్డ్, టైలర్ బర్డ్ అని 3 పేర్లు వీటికే ఉన్నాయి. నెక్స్ట్ కుందేలు చూసుకున్నట్టయితే అది బొరియలలో నివసిస్తుంది. కుందేలు బొరియలలో. తేనెటీగ తుట్టి అనేది ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వలస పక్షులు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వలస పక్షులు ఆకారంలో ఏర్పడి ప్రయాణించడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి అంటే డైరెక్ట్ ఆన్సరు శక్తిని త్వరగా కోల్పోకుండా పొదుపు చేయడానికి. త్వరగా కోల్పోకుండా పొదుపు చేయడానికి ఆకారంగా ప్రయాణిస్తాయి. అర్థమైంది కదండి. నెక్స్ట్ 1, చీమలకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది? చీమల్ని రైతులు మనలాంటి రైతులే అని చెప్పేసి సంబోధించడం జరిగింది. మనలాంటి రైతులు ఏమంటే చీమలు. ఇక్కడ చూడండి, చీమలు మనలాగా సమూహాలుగా జీవిస్తాయి. చూడండి, సమూహాలుగా జీవించే జీవించేవి ఏంటి అంటే అక్కడ పక్షులు, చీమలు, ఏనుగులు అండ్ మనము. చూడండి, ఏనుగులు కూడా సమూహంగానే జీవిస్తాయి, పక్షులు కూడా సమూహంగానే ఉంటాయి, చీమలు కూడా సమూహాలుగానే జీవిస్తాయి. మనకి టెక్స్ట్ బుక్లో అలా మెన్షన్ చేయడం జరిగింది. చీమలు మనలాగా సమూహాలుగా జీవిస్తాయి. తేనెటీగలు కూడా మనకి ఇచ్చారండి ఆన్సర్. తేనెటీగలు, చీమలు, ఏనుగులు, పక్షులు ఇవన్నీ కూడా మనలాగా సమూహాలుగా నివసించేటటువంటి జీవులు అని చెప్పేసి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఆప్షన్ 1 చీమలు మనలాగా సమూహాలుగా జీవిస్తాయి. చీమలు కాలనీలో శ్రామిక జీవులు మాత్రమే క్రమశిక్షణతో పనిచేస్తాయి. చీమల కాలనీలో శ్రామిక చీమలు కాదండి, అన్ని రకాల చీమలు కూడా క్రమశిక్షణతో పనిచేస్తాయి. సో ఇక్కడ మనకి ఇచ్చింది రాంగ్. ఇక్కడ చీమలు ఒక రకమైన ఫెరిమోన్ను స్రవిస్తాయని కూడా మనకు ఉంది. సో ఇక్కడ రాంగ్. సరి అయిన వాక్యాలు ఏంటంటే ఏ, సి అనేవి సరి అయినవి, బి సరికాదు. నెక్స్ట్, ఏనుగులు గుంపులుగా నివసించవు. చూడండి, ఇక్కడ 4 వాక్యాలు ఇచ్చారు. అందులో సరి అయిన వాక్యం ఏది అని చెప్పేసి కనుక్కోమంటున్నారు. ఏనుగులు గుంపుగా నివసించవు అని ఇచ్చారు. ఏనుగులు కూడా సమూహాలుగా, గుంపులుగా నివసిస్తాయి. ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను మీకు. చీమలు, ఏనుగులు, తేనెటీగలు అండ్ పక్షులు అండ్ మనము గుంపులుగా నివసిస్తామని చెప్పేసి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ. ఆప్షన్ 1 చూస్తే ఏనుగుల గుంపులో 10 నుండి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయంట. ఏనుగుల గుంపులో ఏముంటాయంటే 10 నుండి 12 వరకు ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయని. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయని. కొన్ని జంతువులు తమను తాము రక్షించుకోవడం కోసం ప్రత్యేకమైన ప్రవర్తనను కూడా కలిగి ఉంటాయని. ఇలా 4 ఇచ్చారండి. అయితే ఏనుగులు గుంపుగా నివసించవు అనేది మాత్రం రాంగ్. అవి గుంపులుగా నివసిస్తాయి. ఈ మిగతా 3 కూడా రైట్ ఆన్సర్స్. ఓకేనండి. జంతువులు తమను తాము రక్షించుకోవడం కోసం ప్రత్యేక ప్రవర్తన అనేవి కలిగి ఉంటాయని. నెక్స్ట్
మోచేయి, భుజం, మెడ వంచడానికి తిప్పడానికి సహాయపడేవి ఏవి? కీళ్ళు. మోచేయి, భుజం, మెడ వంచడానికి తిప్పడానికి సహాయపడేవి కీళ్ళు. మనకు ఆ కీళ్ళే 4 రకాలని చెప్పేసి ఇచ్చారు కదండి టెక్స్ట్ బుక్లో. జారెకి అదే బంతిగిన్నె కీళ్ళు, బొంగరపు కీళ్ళు, మడతబంది కీళ్ళు, జారెడి కీళ్ళు అనేసి ఇలా వస్తాయి మనకి. ఈ ప్రదేశాల్లో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలం లేదా కదపగలం. ఎక్కడ వంచగలం కదపగలం అంటే 2 ఎముకలు కలిసే చోటు. 2 ఎముకలు కలిసే చోటు మాత్రమే, ఎముకలు కలిసే చోటు మాత్రమే మనం ఆ శరీరాన్ని వంచగలం లేదా కదపగలం అన్నమాట. అలాగే మన మెడ తలతో కలిపేటటువంటి కీలు ఏది? మన మెడను తలతో కలిపేటటువంటి కీలు ఏది అంటే బొంగరపు కీలు. నెక్స్ట్ నడుము ఎముకకు తొడ ఎముకకు మధ్య ఉండే కీలు ఏది? నడుమ ఎముకకు మరియు తొడ ఎముకకు మధ్య ఉండే కీలు బంతెగిన్నె కీలు. చూడండి, బొంగరపు కీలు, నడుము ఎముకకు తొడ ఎముకకు మధ్య ఉండేది బంతెగిన్నె కీళ్ళు. నెక్స్ట్ వన్, కదలని కీళ్ళు మన శరీరంలో ఏ భాగంలో ఉంటాయి? కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయండి? తలలోని ఎముకల మధ్య ఉంటాయి. తలలోని ఎముకల మధ్య ఉంటాయి. మానవుడు పుట్టినప్పుడు ఎన్ని ఎముకలు ఉంటాయి? మానవుడు పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. యుక్త వయసులో మానవునిలో ఎముకల సంఖ్య ఎంత? 206. పుట్టినప్పుడు 300, యుక్త వయసుకు వచ్చేసరికి 206. మన శరీరంలోని ఎముకల యొక్క ఆకారాలను చూపే కిరణాలు ఏవి? ఎక్స్ కిరణాలు. చూడండి, మనం ఎక్స్రే తీస్తాం కదండి, అదనమాట ఎక్స్ కిరణాలు. ఛాతీ ఎముకను మరియు వెన్నెముకను కలిపి ఇలా పిలుస్తారు. చూడండి, మనకి ఉరప్పంజరంలో హృదయాన్ని కాపాడేవి ఏంటంటే ఉరప్పంజరం అని చెప్పుకుంటా. అంటే ఉరప్పంజరంలో ఏంటుంటుందంటే ఛాతీ ఎముకను మరియు వెన్నెముకను కలిపి మనం ఉరప్పంజరం అని అంటారు. అంటే వెనక వైపు ప్లస్ ముందు వైపు ఉండేటటువంటి మొత్తాన్ని కలిపి మనం ఉరప్పంజరం అని అంటారు. ఛాతీకి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయి? 12 ప్రక్కటెముకలు ఉంటాయండి ఛాతీకి ఇరువైపులా. నెక్స్ట్, వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉంటుంది. వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే వెన్నెముక అని అంటారు. నెక్స్ట్, వెన్నెముకలో దాదాపు ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి? వెన్నెముకలో దాదాపు 33 వెన్నుపూసలు అనేవి ఉంటాయి. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణాన్ని ఏమంటారు? అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణాన్ని పుర్రె అంటారు. మన శరీరంలోని చాలా ముఖ్యమైన మెదడును కప్పి రక్షించేది ఏమిటి? పుర్రె. మన శరీరంలోని మృదులాస్థి కలిగినటువంటి భాగాలు ఏమిటి? మృదులాస్థి అంటే చాలా మెత్తని ఎముకలు కలిగి ఉండేవి, చాలా మృదువైన ఎముకలు కలిగి ఉండేవి ఏమిటంటే చెవితెమ్మె, శరీరంలోని కీళ్ళు, ముక్కు చివర. ఇవన్నీ కూడా చాలా మృదులాస్థి కలిగినటువంటి కీళ్ళు అన్నమాట. అదే ఎముకలు. నెక్స్ట్ వన్, సంకోచించినప్పుడు కండరం ఎలా మారుతుంది? సంకోచించినప్పుడు కండరం అనేది పొట్టిగా మారిపోద్ది, మందంగా మారిపోద్ది, దృఢంగా కూడా అయిపోద్ది అనమాట. పొట్టిగా మారిపోద్ది, మందంగా మారిపోద్ది, దృఢంగా కూడా మారిపోద్ది. దీని శరీరము ఒక చివర నుండి మరొక చివరకు అనేక వలయాలతో నిర్మించబడినది. దేని శరీరం అండి? ఒక చివరి నుండి మరొక చివరకు అనేక వలయాలతో నిర్మించబడింది వానపాముది. వలయాలతో నిర్మించబడింది వానపాము. అందుకే అది సాగుతుంది, ప్లస్ దగ్గరికి ఇలా సంకోచిస్తూ ఉంటుంది అన్నమాట. క్రింది వానిలో శరీర వీపు భాగంలో గుండ్రని కర్పరం కలిగినటువంటి జీవి ఏది? శరీరం యొక్క వీపు భాగంలో గుండ్రని కర్పరం కలిగిన జీవి ఏదంటే నత్త. బొద్దింకలో గల కీళ్ళ సంఖ్య ఎంత? బొద్దింకలో 3 జతల కాళ్ళుంటాయి. 3 జతల కాళ్ళుంటాయి బొద్దింకలో. నీటిలో ఈదగలిగే పక్షులు ఏవి? నీటిలో ఈదగలిగే పక్షులు బాతు మరియు హంస. పక్షులలో రెక్కలుగా మార్పు చెందిన నిర్మాణాలు ఏమిటి? ముందు జత కాళ్ళలోని ఎముకలు. ముందు జత కాళ్ళలో ఉండేటటువంటి ఎముకలు అంటే మనలాగే చేతులుగా ఉండాల్సినవి, అంటే ముందు జత కాళ్ళు అన్నమాట. అవి రెక్కలుగా మార్పు చెందాయి. పక్షుల్లో రెక్కలుగా మార్పు చెందేవి ముందు జత కాళ్ళలోని ఎముకలు అన్నమాట. నెక్స్ట్, చేపలోని చలనావయవాలు ఏమిటి? చేపలో చలనావయవాలు ఏంటంటే వాజాలు, తోక, పడవ ఆకారం.
వాజాలు, తోక, పడవ ఆకారం గల శరీరం. వాటి శరీరము మరియు వాజాలు, తోక, మొప్పలు ఇవన్నీ కూడా చేపలోని చలనావయవాలు. నెక్స్ట్ గైట్ ఆఫ్ యానిమల్స్. గైట్ ఆఫ్ యానిమల్స్ అని చెప్పేసి ఒక గ్రంథాన్ని రచించారండి. అది ఎవరు రచించారంటే అరిస్టాటిల్. ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి. ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి అని చెప్పేసి యోగా గురించి మనకు అక్కడ ప్రస్తావించడం జరిగింది. యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ఏ రోజున ప్రకటించింది అంటే జూన్ 21ని యోగా దినోత్సవంగా ప్రకటించడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఒక పక్కన జంతువులు, ఒక పక్కన కదపడానికి ఉపయోగపడేటటువంటి భాగం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాము మెత్తని మొత్తం శరీరాన్ని కూడా కదుపుతుంది అనమాట పాము కదిలేటప్పుడు. చేప ఏం కదుపుతుంది అంటే వాజాలు కదుపుతుంది. అలాగే పక్షి రెక్కలు, కాళ్ళు. అలాగే అంటే అది ఆ జీవి అనేది కదలాలంటే దేన్ని ఉపయోగించుకుంటుంది, చలనావయవం ఏంటి అని చెప్పేసి. పాము కదలాలంటే మొత్తం కదలాల్సిందే. చేప అయితే వాజాలు. నెక్స్ట్ పక్షి అయితే రెక్కలు, కాళ్ళను ఉపయోగించుకొని తను కదులుతుంది. అలాగే కీటకం అయితే 6 కాళ్ళను ఉపయోగించుకొని కదులుతుంది అనమాట. నెక్స్ట్ సరికాని జతను గుర్తించండి. చూడండి, సరికాదు అంటే భుజం పూర్తిగా తిరుగుతుంది, మోచేయి ఒకవైపు వంగుతుంది, అలాగే తల అనేది ఒకవైపు వంగుతుంది, మెడ అనేది పాక్షికంగా తిరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. తల అయితే ఒకవైపు కాదు, 2 వైపులు కూడా మనం ఉంచగలుగుతాం కాబట్టి అది సరికాదన్నమాట. నెక్స్ట్ క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని తీసుకోండి అంటున్నారు. సరి అయిన వాక్యాన్ని గుర్తించమంటున్నారు. గుర్తించమంటే ఇక్కడ ఆప్షన్ 1లో ఎముకలను వంచలేము, తలను తిప్పడానికి బొంగరపు కీలు ఉపయోగపడుతుంది. అలాగే బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో ఉంటుందట. స్తూపాకార ఎముక అనేది ఒక ఉంగరం ఆకారంలో ఉంటుంది. ఇవన్నీ కూడా బిట్సే. కీళ్ళ వద్ద కూడా ఎముకలు ఉంటాయి. ఇలాంటివే మనకి ఇస్తారండి ఎగ్జామ్లో. ఎముకల్ని వంచలేము, అలాగే ఎముకలను ఉంచగలమా, వంచలేము. అలాగే తలను తిప్పడానికి బొంగరపు కీలు ఉపయోగపడుతుంది. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక అనేది ఒక ఉంగరం ఆకారంలో ఉంటుంది, ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. అలాగే కీళ్ళ వద్ద కూడా ఎముకలు ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ కూడా రైట్ ఆన్సర్సే అవుతాయండి. నెక్స్ట్ క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? క్రింది వానిలో సరికానిది ఏది అంటే ఫస్ట్ వన్, శరీరంలో వివిధ భాగాలకు ఆకారాన్ని ఇచ్చేదే అస్థిపంజరం. అంతే కదా, అస్థిపంజరం ఉంటేనే కదా మన శరీరంలో వివిధ భాగాలన్నింటికీ కూడా ఒక మంచి ఆకారం అనేది వస్తుంది. మనం పొట్టిగా ఉండే అస్థిపంజరం అయితే మనం కూడా పొట్టిగా ఉంటాం. అది పొడవుగా ఉంటే అస్థిపంజరం మనం కూడా పొడవుగా ఉంటాం. సో అస్థిపంజరమే మన వివిధ భాగాలకు ఆకారాన్ని ఇచ్చేది. నెక్స్ట్ కార్పుల్స్ అనే ఒక చిన్న ఎముకతో మణికట్టు ఏర్పడింది. చూడండి, మణికట్టు అనేది ఏ ఎముకతో ఏర్పడింది? కార్పుల్స్. ఇది కొత్తగా అనిపిస్తుందండి మనకి, ఓల్డ్ సిలబస్లో ఎక్కడ లేదు. కార్పుల్స్ అనే చిన్న ఎముకతో మణికట్టు అనేది ఏర్పడింది. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ ఉరప్పంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలవవు. ఉరప్పంజరంలోని ఎముకలు అనేవి వెన్నెముకతో కలిసే ఉంటాయండి. నెక్స్ట్ కండరాలు సంకోచించినప్పుడు ఉబ్బుతాయి. ఉబ్బుతాయి, గట్టిగా ఉంటాయి, పొట్టిగా కూడా మారిపోతాయి అన్నమాట. అర్థమైంది కదండి. ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ వన్ రాంగ్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏది? సరి అయిన వాక్యం ఏది అంటే కండరాలు జంటగా పనిచేస్తాయి. కండరాలు అనేవి జంటగానే పనిచేస్తాయి. ఒక కండరంతో మాత్రం మనం కదిలించలేము. 2 కండరాలు కదిలించినప్పుడు మాత్రమే ఆ భాగాన్ని మనం కదిలించగలుగుతాం అన్నమాట. కదలికకు కండరాలు అవసరము. మనం కదలాలంటే తప్పనిసరిగా కండరం ఉంటేనే మనం కదలగలం. ఓన్లీ అస్థిపంజరం అయితే కదలలేదండి. అర్థమైంది కదా. ఓన్లీ ఎముకలు అయితే కదపలేం. మనకి కండరాలు అనేవి, స్కిన్ అనేది ఉండాలి. ఎముకను కదిలించడానికి 2 కండరాలు కలిసి పనిచేయాలి. చూడండి, ఇక్కడ ఉంచారు. ఎముకను కదిలించాలంటే 2 కండరాలు కలిసే పనిచేయాలి. సో ఇక్కడ రైట్ ఆన్సర్స్ పైవన్నీ కూడా అవుతాయి.
నెక్స్ట్ ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని ఏమంటారంటే జీర్ణక్రియ అంటారు. ఈ జీర్ణక్రియ అంటే మనం తినే ఆహారము ఫస్ట్ నోట్లో జీర్ణక్రియ స్టార్ట్ అవుతుంది. అంటే లాలాజలంతో పిండి పదార్థాలన్నీ కూడా గ్లూకోజ్లుగా మారుతాయి. నెక్స్ట్ జీర్ణాశయంలో 3 రకాల రసాలు అనేవి అక్కడ ఉత్పత్తి అయ్యి శ్లేషము, జీర్ణరసము ఇలా కొన్ని రిలీజ్ అయ్యి అక్కడ కొంచెం జీర్ణక్రియ అనేది జరుగుతుంది. ఇలా పత్యరసం అనేది కొవ్వుల్ని ఇచ్చేస్తుంది. ఇలా మనకి జీర్ణక్రియ అనేది జరుగుతుంది కదండి. ఇలా సంక్లిష్ట పదార్థాలన్నీ కూడా సరళ పదార్థాలుగా మారడాన్ని ఏమంటారంటే జీర్ణక్రియ అని అంటారనమాట. నెక్స్ట్ వన్, పుష్పాల నుండి మకరందాన్ని పీల్చేటటువంటి జీవులు ఏవి? తేనెటీగలు మరియు తేనెపిట్టలు. ఈ రెండు కూడా పుష్పాల నుంచి మకరందాన్ని తీసుకుంటాయి. ఆహారాన్ని తినేటప్పుడు తన నోటి ద్వారా జీర్ణాశయమును బయటికి పంపేటటువంటి జీవి ఏది? చూడండి, ఆహారాన్ని తినేటప్పుడు ఏం చేస్తుందంటే తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపిస్తుంది. పంపించేసి అదంతా కూడా అంటే సరళ పదార్థంగా మార్చేసి తర్వాత దాన్ని తింటుంది అన్నమాట. జీర్ణాశయాన్ని బయటికి తెస్తుంది అన్నమాట. చూడండి, సముద్ర నక్షత్రం ఏంటి అంటే సముద్ర నక్షత్రం. నెక్స్ట్ వన్, ఆహార నాళము జీర్ణనాళంలో భాగం కానిదేది? ఆహార నాళము లేదా జీర్ణనాళంలో భాగం కానిదేది అంటే కాలేయం అనేది ఆహార నాళంలో భాగం కాదు. ఆహార నాళంలో భాగాలు ఉంటాయి కదండి, స్టెప్ బై స్టెప్. ఆ స్టెప్ బై స్టెప్లో కాలేయం అనేది ఆహార నాళంలో భాగం అయితే కాదు. నెక్స్ట్, ఆహార నాళంతో సంబంధం ఉండి జీర్ణరసాలను స్రవించేటటువంటి గ్రంథులు ఏవి? జీర్ణరసాలను స్రవించే గ్రంథులు ఏవి అంటే లాలాజల గ్రంథులు, కాలేయము, క్లోమము. మనకి కాలేయంలో ఒకటి రిలీజ్ అవుతుంది, క్లోమంలో క్లోమరసం రిలీజ్ అవుతుంది, కాలేయంలో పత్యరసం రిలీజ్ అవుతుంది, లాలాజల గ్రంథులు లాలాజలం రిలీజ్ చేస్తాయి. ఇలా ఇవి జీర్ణరసాలను రిలీజ్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, కాలేయంలో పత్యరసం రిలీజ్ చేస్తుంది, క్లోమంలో అన్ని రకాలు కూడా అక్కడ జరుగుతాయండి. ఫైనల్ అనమాట. అక్కడ అన్ని రకాలు కూడా జీర్ణక్రియ అక్కడ జరిగిపోద్ది. క్రొవ్వులు కానీ, ప్రోటీన్లు కానీ, పిండి పదార్థాలు కానీ అన్నీ కూడా అక్కడ కంప్లీట్ అయిపోతాయి. జీర్ణ వ్యవస్థ ఎలా అంటే జీర్ణ వ్యవస్థ అంటే దేన్ని అంటామంటే జీర్ణనాళాన్ని ప్లస్ అనుబంధ గ్రంథుల్ని. ఇప్పుడు జీర్ణనాళం ఉంటుంది కదండి, ఆ జీర్ణ నాళాన్ని ప్లస్ వాటితో సంబంధం ఉన్నటువంటి అనుబంధ గ్రంథుల్ని కూడా కలిపి మనం జీర్ణ వ్యవస్థ అని చెప్పుకుంటాం. మొదటి జట్టు దంతాలు ఈ వయసులో ఊడిపోతాయి. మొదటి జట్టు దంతాలు అనేవి ఏ వయసులో ఊడిపోతాయి అంటే 6 నుండి 8 సంవత్సరాల మధ్యలో ఊడిపోతాయి. నెక్స్ట్ వన్, శైశవ దశలో వచ్చేటటువంటి మొదటి జట్టు దంతాలని ఏమంటారు? శైశవ దశలో వచ్చే మొదటి జట్టు దంతాలని పాలదంతాలు అంటారు. పాలదంతాలను భర్తీ చేసే దంతాలను ఎలా పిలుస్తారు? పాలదంతాలను భర్తీ చేసే దంతాలను శాశ్వత దంతాలు అని పిలుస్తారు. నెక్స్ట్, ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడి కండరయుత అవయవం ఏంటి? ఆస్యకుహరం అంటే నోరండి. నోటిలో వెనుక భాగంలో అతకబడి ఉండే కండరయుత నిర్మాణం ఏదేనంటే అలా మనకు బిట్టు అడిగేసరికి ఏదో అనిపిస్తుంది అనమాట. ఆస్యకుహరం అంటే నోరు. అదొక్కటి మీకు గుర్తుంటే ఆటోమేటిక్గా మీకు గుర్తొచ్చేస్తాయి అన్నీ కూడా. నాలుక. నెక్స్ట్ వన్, ఆన్సర్ నాలుక. వెనుక భాగంలో కండరయుత నిర్మాణంగా అతికిబడి ఉంటుంది కదండి, అదనమాట. దంతక్షయంకు కారణమయ్యే సూక్ష్మజీవి ఏమిటి? చూడండి, దంతాల దగ్గర మనకి లాలాజలంలోన ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట. అది ఒక రకమైన బ్యాక్టీరియా. ఇది మనకి ఎంత ఉపయోగమో అంత హాని చేస్తుంది అనమాట. దంతాలపైన అది మనకి మనం తినేటటువంటి పదార్థం అన్నింటినీ కూడా లాలాజల గ్రంథులలో ఉంటూ మనకి పిండి పదార్థాన్ని గ్లూకోజులుగా తయారు చేయడంలో సహాయపడుతుంది. ప్లస్ మన పళ్ళని అదే దంతాల దగ్గర మన స్వీట్స్ ఎక్కువగా తిన్నప్పుడు, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది కూడా అదే, తీపి పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు దంతాలు పాడవడానికి కారణమయ్యే బ్యాక్టీరియా కూడా అదే అనమాట. సో మనకి దంతక్షయానికి కారణమయ్యే సూక్ష్మజీవి ఏంటంటే బ్యాక్టీరియా. మనము రోజు కనీసం ఎన్నిసార్లు దంత శుభ్రం చేసుకోవాలి తెలిసిందే. చిన్నపిల్లలు కూడా చెప్తారు 2 సార్లని, ఉదయం సాయంత్రం. మింగబడిన ఆహారం ఆహారవాహిక లేదా అన్నవాహికలోనికి వెళ్తుంది. అయితే ఆహారవాహిక వీటి గుండా వెళుతుంది. ఆహారవాహిక అనేది దేని గుండా వెళ్తుందండి? మెడ మరియు ఛాతి గుండా వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, జీర్ణాశయం యొక్క ఆకారం ఏమిటి? జీర్ణాశయం యొక్క ఆకారం చదునైన జే ఆకారం.
ఆహార నాళంలోని అత్యంత విశాలమైన భాగం ఏది? ఆహార నాళంలో అత్యంత విశాలమైనది జీర్ణాశయం. నెక్స్ట్ వన్, జీర్ణాశయంలో ఉండేటటువంటి ఆమ్లము ఏమిటి? HCl, హైడ్రోక్లోరిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాలను వీటిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాలు అనేవి వేటిని సరళ పదార్థాలుగా మారుస్తాయంటే ప్రోటీన్లని సరళ పదార్థంగా మార్చేది జీర్ణాశయంలోని ఉండేటటువంటి జీర్ణ రసాలు 3. ఆ 3 రసాలు కూడా ప్రోటీన్లుగా విడదీస్తాయి. మీకు ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పడం జరిగింది. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం అండి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులపై చర్య జరిపి వాటిని సరళ రూపాల్లోకి మార్చేది ఏది అంటే క్లోమ రసం. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులపైన చర్య జరిపి వాటిని సరళ రూపాల్లోనికి మార్చేది ఏదంటే క్లోమరసం. గాయపడిన అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి జీర్ణాశయంపై పరిశోధన చేసింది ఎవరు? చూడండి, ఆయన గాయపడిన వ్యక్తి యొక్క జీర్ణాశయం పైన ఎవరు ప్రయోగం చేశారంటే డాక్టర్ విలియం బ్యూమాంట్. చేతి వేళ్ళు వంటి వేల కొలది శోషకాలు కలిగి ఉండేది ఏంటి? చూడండి, ఏ భాగంలో ఉంటాయంటే చేతి వేళ్ళు వంటి వేల కొద్ది శోషకాలు ఉంటాయన్నమాట. ఏ భాగంలో ఉంటాయంటే చిన్న ప్రేగులో ఉంటాయి. చిన్న ప్రేగు యొక్క పొడవు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 7.5 మీటర్స్ అని. పెద్ద ప్రేగు అయితే 1.5 ఇక్కడ ఇవ్వబడింది. చిన్న ప్రేగు యొక్క పొడుగు ఏంటంటే 7.5, పెద్ద ప్రేగు యొక్క పొడుగు ఏంటంటే 1.5 మీటర్స్. గడ్డిలో ఉండేటటువంటి పదార్థం, గడ్డిలో ఏముంటుందండి? సెల్యులోజ్ ఉంటుంది. ఆవులు గట్ట తింటాయి కదా, సెల్యులోజ్ అనేది ఉంటుంది. నెమరువేసే జంతువుల్లో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఇలా పిలుస్తారు. నెమరువేసే జంతువుల్లో అంటే ఏంటంటే ఆవు, గేదె, ఒంటె, ఈ మూడింట్లో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారము ఎక్కడ ప్రథమ ఆమాశయంలో నిల్వ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. దాన్ని ఏమంటారంటే పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మాత్రం కడ్ అంటారు. అది ఎక్కడ నిల్వ ఉంటుందంటే ప్రథమ ఆమాశయంలో నిల్వ ఉంటుంది. నెమరువేసే జంతువులు ఏంటంటే ఆవు, గేదె, ఒంటె. నెక్స్ట్ వన్, మిథ్యాపాదాలు లేదా సూడోపోడియా అనే చలనాంగాలు గల జీవి ఏది? మిథ్యాపాదాలు అంటే వేళ్ళ వంటి ఆకారంతో ఉంటాయన్నమాట. అవి సూడోపోబియా, మిథ్యాపాదాలు లేదా సూడోపోబియా అనే చలనాంగాలు గల జీవి ఏంటంటే అమీబా. మానవులోని జీర్ణం కాని పిండి పదార్థము ఏది? మానవులోని జీర్ణం కాని పిండి పదార్థం మనకి అది జీర్ణం అవ్వదండి, డైజెస్ట్ అయితే అవ్వదు. ఆవులకి అదే గడ్డి తినే వాటికి డైజెస్ట్ అవుతుంది, మనకి డైజెస్ట్ అవ్వదు. అదేంటంటే అది సెల్యులోజ్. నెక్స్ట్, ORS అనగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. క్రింది వానిలో ఏదండి సరికాదు? చూడండి, క్లోమం అనేది జీర్ణాశయమునకు క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. చూడండి, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వాక్యాలన్నీ చూడండి ఒకసారి, ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. క్లోమం అనేది జీర్ణాశయమునకు క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేగడ వర్ణం గల గ్రంథి. క్లోమం యొక్క రంగు ఏంటి అంటే మేగడ వర్ణము. అది ఎక్కడుంటుంది? జీర్ణాశయానికి క్రింది భాగంలో. నెక్స్ట్, కాలేయము ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథట. చూడండి, కాలేయం అంట ఉదరం యొక్క ఎగువ భాగంలో, ఉదరానికి పైనుండేది కాలేయం భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. కాలేయం రంగు ఎర్రటి గోధుమ వర్ణం. ఆహారం జీర్ణమవ్వడం మరియు శక్తి విడుదల అనేది ప్రాథమిక ప్రక్రియలు అన్ని జీవుల్లో ఒకే విధంగా జరుగుతాయి. చూడండి, ఆహారం జీర్ణమవ్వడం మరియు శక్తి విడుదల చేయడం. ఆహారం జీర్ణమైతేనే శక్తి విడుదలవుతుంది అనేది ప్రతి జీవుల్లో కూడా ఒకే విధంగా ఉంటుంది. శక్తి కోసం కాకపోతే ఎందుకు తింటాయి చెప్పండి? అమీబాలోని ఆహార రిక్తిక అనేది ఉండదు అంటున్నారు. అమీబాలో ఆహార రిక్తిక అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ మనకి సరికాని వాక్యం ఏదేనంటే 4th వన్ సరికాదు. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. దంతాలు చూడండి, కుంతకాలు అంటే కొరికే దంతాలు, రదనికలు అంటే చీల్చే దంతాలు, అగ్రచర్వనకాలు అంటే నమిలే దంతాలు, చర్వనకాలు అంటే విసిరే దంతాలు. ఇది చాలామందికి తెలీదు.
ఇది తెలుసుకోండి. కుంతకాలంటే కొరికే దంతాలని, రతనికలంటే చీల్చేవని, అగ్రచర్వనకాలంటే నమిలే దంతాలని, చర్వనకాలు అంటే విసిరే దంతాలని. ఓకేనండి. నెక్స్ట్ వన్, జంతువు పేరు, వాటి యొక్క పోషణ విధానం, ఎలా ఎలా దాను తింటుంది, ఎలా చేస్తుందని, పీలుస్తుందని. దోమ ఏం చేస్తుందండి, గుచ్చి పీల్చి తింటుంది. నెక్స్ట్ గ్రద్ద పట్టుకొని చీల్చుకొని మింగుతుంది అనమాట, పట్టుకొని చీల్చి మింగుతుంది. నెక్స్ట్ తేనె పెట్ట ఏం చేస్తుందంటే జుర్రుకోవడం, తేనె పెట్ట జుర్రుకోవడం, తేనెని జుర్రుతుందంట. నత్త నమలడం, తేనె పెట్ట జుర్రుకోవడం, నత్త నమలడం. నెక్స్ట్ వన్, కీటకాలు నీటిలో పుట్టించేటటువంటి అలలను ఇవి గుర్తిస్తాయి. కీటకాలు నీటిలో పుట్టించే అలలను ఏవి గుర్తిస్తాయి అంటే నీటిపై ఈదేటటువంటి కీటకాలు, నీటిపై ఈదే కీటకాలు. పీల్చడం ద్వారా ఆహారం సంపాదించే జీవి ఏది? పీల్చడం ద్వారా ఈగ, దోమ, సీతకోశిలిక. డైరెక్ట్ బిట్స్ మనకి ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. పీల్చడం ద్వారా ఆహారం సంపాదించే జీవి ఏదంటే ఈగ, దోమ, సీతాకోక చిలుక. జంతువులను ఎన్ని ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు? 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరించారు. నెక్స్ట్, కప్పల మరణానికి కారణం ఏమిటి? కప్పల మరణానికి కారణం చీడ మరియు కీటకనాశనలు. చీడ మరియు కీటకనాశనలు అనేవి మనం వేయడం వల్లే కప్పలు చనిపోతున్నాయంట. చీమలు హనీడ్యూ కోసం పెంచే కీటకాలు ఏమిటి? చీమలు అనగానే మీకు ఫెరిమోన్లు, హనీడ్యూ, ఎఫిడ్స్, అలాగే శిలీంధ్రం అనేటటువంటి 4 వర్డ్స్ మీకు గుర్తొచ్చేయాలి. చీమలు అంటే హనీడ్యూ, ఎఫిడ్స్, ఫెరిమోన్లు, అలాగే శిలీంధ్రం. ఒక రకమైన శిలీంధ్రాన్ని పెంచుతాయి, ఫెరిమోన్లను అనే రసాయనాన్ని రిలీజ్ చేస్తాయి. హనీడ్యూ అనే కోసం ఎపిడ్స్ అనేటటువంటి కీటకాలని పెంచుతాయి అన్నమాట. ఇలా ఈ జంతువులు పళ్ళు నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగిస్తాయి. నీటి నుండి ఆహారం సేకరించడంలో వడపోత సాధనంగా ఉపయోగించేవి ఏంటంటే బాతు మరియు జంతువులన్నింటిలో పెద్దది ఏది? జంతువులన్నింటిలో పెద్దది నీలి తిమింగలం. క్రింది వానిలో శాంగ్వివోరస్ ఏది? శాంగ్వివోరస్ ఏది అంటే జలగా. శాంగ్వివోరస్ అనేది దేన్ని అంటామండి? రక్తాన్ని పీల్చే వాటిని శాంగ్వివోరస్ అంటారు. జలగ, పేని, నల్లి అండ్ దోమ. జలగ, పేని, నల్లి, దోమ వీటన్నింటినీ శాంగ్వివోరస్ అంటారు, రక్తాన్ని పీల్చేవన్నమాట. వాటికి ఉదాహరణ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే జలగ ఇచ్చారు కాబట్టి జలగ ఆన్సర్ అవుతుంది. జలగ, పేని, నల్లి, అలాగే దోమ. ఆడదోమ, దోమ కూడా కాదు ఆడదోమ అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఈ జంతువులు జీవితకాలంలో ఎక్కువ కాలం స్తబ్దతగా ఉంటాయి. స్తబ్దత అంటే కదలవన్నమాట. ఎక్కువ కాలం జీవితకాలంలో స్తబ్దతగా ఉండేవి ఏంటంటే స్పంజికలు. ఈ పక్షికి ముక్కు బలంగా మరియు వంకర తిరిగి ఉంటుంది. వంకర ముక్కు అనగానే మీకు చిలుక గుర్తుకు రావాలి. కుక్కెం లాంటి ముక్కు అంటే గ్రద్ద గుర్తుకు రావాలి. కుక్కెంలా ఉంటుందంటే గ్రద్ద, వంకర ముక్కు అంటే చిలుక. జంతువులు మొదటిగా ఉద్భవించినటువంటి కాలాన్ని ఏమంటారు? ప్రికేంబ్రియన్ కాలము అంటారు. జంతువులు ఎన్ని సంవత్సరాలకు పూర్వం ఉద్భవించాయి? 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వము ఉద్భవించాయి. లార్వా దశలో ఆహారం తిని ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆహారం తినని జీవి ఏమిటి? లార్వా దశలో ఉన్నప్పుడు ఆహారం బాగా తినేస్తుంది అనమాట. ప్రౌఢజీవికి వచ్చిన తర్వాత తినడం మానేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. క్రేన్ ప్లై. ఏంటండి? క్రేన్ ప్లై. జలగలు రక్తాన్ని పీల్చడానికి ఉపయోగపడేది ఏమిటి? జలగలు రక్తాన్ని పీల్చడానికి ఉపయోగపడేది చూషకాలు. నెక్స్ట్ వన్, 1500 మిలియన్ సంవత్సరాల క్రితం మీసోజోయిక్ కాలంలో పక్షులు వీటి నుండి ఉద్భవించాయి. మీసోజోయిక్ కాలంలో పక్షులు వేటి నుండి ఉద్భవించాయండి? ఒకప్పుడు అవి సరీసృపాలుగా ఉండేవంట, అలాగా రాను రాను పక్షులుగా ఉద్భవించాయంట. వ్యవసాయం చేసే కీటకాలు ఏమిటి? వ్యవసాయం చేసే కీటకాలు చీమలు. మనలాగే రైతులు అని చెప్పబడినవి ఏంటంటే చీమలు. చీమలు వేటిని పెంచి ఆహారంగా తీసుకుంటాయి? శిలీంధ్రాన్ని. వేటినండి? శిలీంధ్రాన్ని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి బిట్లు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.